కాకినాడ స్మార్ట్ సిటీ పేరు గొప్ప, ఊరి దిబ్బ అన్న చందంగా తయారైందని, నగరంలో 4 రోజులుగా చుక్కనీరు లేక అల్లాడిపోతుంటే జిల్లా యంత్రాంగం మొద్దు నిద్రలో తూలుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు వమ్మి బాలాజీ, తుమ్మల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాగునీటితో ఇబ్బంది పడుతున్న దుమ్ములుపేట, సంజయ్ నగర్, పర్లోపేట ప్రాంత వాసులతో కలిసి నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం అందజేయడంతో ఒక్కసారిగా కలెక్టర్ కంగుతిన్నారు. నగరంలో మంచినీటి సరఫరా ఇబ్బందిలో ఉన్న సమాచారం తన దృష్టికి రాలేదని సాక్షాత్తు జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న డాక్టర్ కృతికా శుక్లా చెప్పడం పట్ల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎటువంటి శ్రద్ధ ఉందో తేటతెల్లం చేస్తుందన్నారు. నగరపాలక సంస్థ పాలకవర్గం సమయం ముగిసి సంవత్సరాల కాలం అయినా ఆనాటి నుండి ప్రత్యేక అధికార పాలన సాగిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడంతో నగరపాలక సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడి ఇష్టారీతి పాలన సాగడం ప్రజాస్వామ్య విరుద్ధం అన్నారు. గత 4 రోజులుగా శశికాంత్ నగర్ ప్లాంట్ నుండి ఒక చుక్క నీరు కూడా ప్రజలకు వెళ్లకుండా, ఏదైతే అత్యంత నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతాలు మన సంజయ్ నగర్ కానీ, దుమ్ములపేట కానీ, మరి వేలాది సముదాయాలతో ఉన్న ఇల్లులు రాజీవ్ గృహకల్ప కానీ, దుమ్ములపేట ప్రాంతాల్లో ప్రధానంగా నిరుపేదలు ఉన్న ప్రాంతాలు అడగలేరని వీరెవరు కూడా నోరు విప్పి అడగలేరు అనే ఉద్దేశంతో కనీసం స్పెషల్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకురాలేదంటే ఈ సమస్య ఉందనే విషయం ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తే కానీ మాకు తెలియలేదు. తీసుకురాకుండా కమిషనర్ గారు, ఎస్సీ గారు మరి ఏదైతే కార్పొరేషన్లో ఉన్న 5 ట్యాంకర్లతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాటర్ సప్లై చేసుకుంటూ ప్రజలకు నీరు లేదు అని 48 గంటలుగా ఒక ట్యాంక్ పంపమని అడిగితే కూడా పంపలేని స్థితిలో ఈ నగరపాలక సంస్థ కమిషనర్ కానీ, ఎస్సీ గారు కానీ ఉన్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మరి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారనేది తెలుసుకోవాలా. కనీసం కలెక్టర్ గారు మరి ఏదైతే ప్రజాప్రతినిధుల పాలన పోయిన దగ్గర నుండి స్పెషల్ ఆఫీసర్గా కార్పొరేషన్కి వచ్చి ఒక్కరోజు కూడా కాకినాడ నగరపాలక సంస్థ పరిస్థితులు ఏంటనేది తెలుసుకున్న దాఖలాలు లేవు. ఏడీపీ రోడ్లో మరమ్మత్తు సందర్భంగా గత 4 రోజులుగా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గలటువంటి అన్ని ప్రాంతాలకు కూడా వాటర్ లేకుండా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే మా స్లమ్ ఏరియాలు ఉన్నాయో దుమ్ములపేట, పర్లపేట, సంజయ్ నగర్, అనేక ప్రాంతాలు, శశికాంత్ నగర్ రిజర్వాయర్ మీద ఉన్నటువంటి అన్ని డివిజన్లకి కూడా వాటర్ అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గలటువంటి ఏదైతే పాత వాహన ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో 5 వాటర్ ట్యాంకర్లు మాత్రంతోనే ప్రజలకు నీరుని సరఫరా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రైవేటు వాహనాలు తీసుకొని సరఫరా చేయడం జరగట్లేదు. గతంలో ఏదైతే ఇటువంటి విపత్కరమైనటువంటి సమస్యలు వచ్చినా మరమ్మతులు చేసినప్పటికీ ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు తీసుకొని వాటి ద్వారా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజల దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు స్పెషల్ అధికారిగా ఉన్నటువంటి వారు ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో స్పెషల్ అధికారు వారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రక్రియలు జరగకపోవడం, కేవలం 5 వాటర్ ట్యాంకర్లతోనే ఏదైతే కాకినాడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తీర్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. గతంలో ఏదైతే స్పెషల్ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు తీసుకొని ప్రజలకు వాటర్ ఇబ్బంది లేకుండా చేసేవారో అటువంటి కార్యాచరణలు చేపట్టాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.